పిల్లలకి, పెద్దవారికి, నాకంటే పెద్దవారికి, నాకంటే చిన్నవారికి అందరికీ గుడ్ ఈవినింగ్. మాది ఇక్కడ 2020 బ్యాచ్ ట్రైనింగ్ అయిందండి. 20 బ్యాచ్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేను జరిగిందనమాట, ఈ ట్రైనింగ్ పర్పస్ మీద. అయితే ఇక్కడికి నేను బీటీసీ మేడ్చల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన మార్పులన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే మేము ట్రైనింగ్ అయినప్పుడు ఇంత మంచిగా లేకుండే ఇక్కడ. అంటే సార్ ఇక్కడ ఎన్ని ఆ, అక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉన్న ఏరియాలో మొత్తం అంతా అడవి లేకుంటుండే. వర్షం పడితే మాత్రం అక్కడ అంతా అసలు నడవలేకపోతుండే మేము. కానీ ఇప్పుడు అక్కడ చాలా బాగా కట్టించిండు సార్. పీటీసీ బయటకి వచ్చిన తర్వాత చాలా నేను స్ట్రెస్ ఫ్రీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసెస్ గురించి కూడా చెప్పాలంటే చాలా నేర్చుకొని వెళ్తున్నాను. ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ గురించి చాలా బాగా నేర్చుకున్నాను నేను. కొన్ని విషయాలు నాకు తెలియని కూడా సైబర్ క్రైమ్లో సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి మేడం గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఈరోజు అండ్ అంతకుముందు రోజు కూడా. ఇక్కడ సార్ వల్ల మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేసినాం ఈ 3 days. ఇంత బాగా ఉంటుంది తెలియదు నాకు. యాక్చువల్గా నేను పిఎస్ నుంచి ఇక్కడికి రావడం నాకు అసలు ఇష్టం లేకుండే. మేము ఉండేది దిల్సుఖ్ నగర్లో. దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి రావాలి. ఇంట్లో మా హస్బెండ్ ఒక్కడే ఉంటాడు, నేను మా హస్బెండ్ ఇద్దరు ఉంటాం అనమాట. అయితే వాళ్ళు ఆయన ఇట్లా కష్టపడతారు నేను లేకపోతే తినడానికి అట్లా అని చెప్పేసి ఆలోచించుకొని నేను వెళ్ళాను మేడం అని చెప్పిన మా మేడంకి. లేదమ్మా వెళ్ళాలంటే ఇంకా వచ్చిన అనమాట. వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి. మళ్ళీ ఇంకా అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి రావాలనుకుంటున్నాను సార్. సార్ నేను చూసి థ్యాంక్ యూ అండి.